అంటే ఈ నీటి ప్రస్తావనలో చర్చల్లో వర్గాలు దూరమైన వ్యక్తులు దూరమయ్యారు. మళ్ళీ ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేశారు? సో పెట్టుబడిదారులు, డబ్బున్నటువంటి వాళ్ళు, రాజకీయ అవసరాల కోసం, రాజకీయాల్లో పదవుల కోసం, ఎమ్మెల్యే పదవి కోసం, మంత్రి పదవి కోసం రకరకాల వ్యక్తులు వచ్చినారు. ఇప్పుడు ఉదాహరణ కరీంనగర్ జిల్లాలో కేకే మహేందర్ రెడ్డి గారు, నల్గొండ జిల్లాలో జిట్టా బాలకృష్ణారెడ్డి గారు, మహబూబ్ నగర్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మెదక్లో రఘునందన్ రావు. ఇట్లా మేమంతా డే 1 నుంచి ఉండి జిల్లా అధ్యక్ష పదవులు, రాష్ట్ర యువమోర్చా అధ్యక్ష పదవులు, ఇట్లా చాలా పదవులు చేసి చాలామందిని కొత్త తరాన్ని పాలిటిక్స్లోకి తీసుకురావడం లోపల సఫలీకృతమైన. దురదృష్టం ఏంటంటే తెలంగాణ వచ్చే 14 సంవత్సరాల పోరాటం తర్వాత కేసీఆర్ గారు తనతో కలిసి ఉద్యమాలు చేసిన వాళ్ళు, తనతో కలిసి అటుకులు ముక్కిన వాళ్ళు, తనతో పాటు కలిసి జైలుకు పోయిన వాళ్ళు, వీళ్ళెవరిని గుర్తుంచుకోలేదు. రాష్ట్రం వచ్చిన తర్వాత అనుకోకుండా వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి శక్తులు వారికి దగ్గర కావడం, వారికి దగ్గరైనటువంటి పరిణామ క్రమంలో జెండా మోసిన వాళ్ళను, గద్దె కట్టిన వాళ్ళను, రాళ్ళు మోసిన వాళ్ళను అందరినీ కూడా కేసీఆర్ గారు మర్చిపోవడమే వారి పతనానికి ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే. అదే సందర్భంలో కేసీఆర్ చుట్టూ మీరు దూరం అయితే ఆ గ్యాప్ని ఒక లాబీ పూర్తి చేసింది. ఆ లాబీ కీలకంగా కేసీఆర్ని తప్పుదారు పట్టించింది అంటారు. మీరు దీన్ని ఎట్లా చూస్తారు? కేసీఆర్ నిజంగానే ఒక లాబీ తప్పుదారు పట్టించేంత బలహీనమైన నాయకుడా? కేసీఆర్ గారు బలహీనుడు బలవంతుడు అనేది కాదు ప్రశ్న. ఇక్కడ అధికారం అనేటువంటి ఒక కుర్చీలో మీరు వచ్చిన తర్వాత క్వైట్ న్యాచురల్గా ఎవరి అవసరాలకు అనుకూలంగా వాళ్ళు వచ్చి మీ పక్కన జరగడానికి ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకి నీమ్స్లో కేసీఆర్ గారు జ్యూస్ తాగి బయటకు వచ్చిన రోజు, అదే వారు ఊకే చెప్తా ఉంటారు కదా, చావు నోట్లో తలబెట్టి నేను బయటకు వచ్చినటువంటి సందర్భంలో కేసీఆర్ గారికి జ్యూస్ ఇచ్చినటువంటి ఫోటో మీ దగ్గర ఉంటే ఒకసారి చూడండి విజువల్స్. ఆ రోజు ఉన్న వాళ్ళ దాంట్లో ఎవరైనా ఇప్పుడు ఉన్నారా? ఒక సంతోష్ అనేటువంటి ఆ గోళీలు వేసేటువంటి రాజ్యసభ సభ్యుడు తప్ప ఇంకెవరు ఆయన పక్కన మిగిలలేదు. ఇప్పుడు మందకృష్ణ గారిని ఆ తర్వాత మీరు దగ్గరికి రానియలే, కోదండరామ్ గారిని దగ్గరికి రానియలేదు. ఆ రోజు జేఏసీలో ఉన్నటువంటి ఏ ఒక్క సంఘాన్ని కూడా మీరు ఆ తర్వాత కనీసం మనుషుల్లాగా చూడడానికి ఇష్టపడలేదు. వాళ్ళని కనీసం మనుషుల్లాగా రెస్పెక్ట్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఏ ఆత్మగౌరవం కోసం అయితే మేమందరం జై తెలంగాణ అని నినాదాన్ని ముందుకు తెచ్చినామో చివరికి మేమే ఆ ఆత్మగౌరవం అనే పదానికి దూరం కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దిస్ వాజ్ వెరీ అన్ఫార్చునేట్. పార్టీ బలపడాలని మీరు పార్టీలోకి తీసుకుంటున్నటువంటి సందర్భంలో కొంతమందిని మేము విభేదించాం. ఎందుకంటే వాళ్ళు నిన్నటిదాకా మనల్ని నానా బూతులు తిట్టిన వాళ్ళు, కర్రలు పట్టుకొని కొట్టిన వాళ్ళు, నానా యాగి చేసిన వాళ్ళు, దండయాత్రలు చేసారు మన ఇది ఒక రకంగా. అట్లాంటి వాళ్ళందరూ ఇవాళ అధికారం కోసం మీ పక్కన వచ్చి చేరుతూ ఉంటే పొద్దున్నేస్తే జై తెలంగాణ అని తిరిగి దెబ్బలు తిన్నటువంటి అనేక మంది ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి విషయం లోపల ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరిని విభేదించడం. అట్లా విభేదించడం లేదా తన మాటకి ఎదురు చెప్పడం అనేది తనకు నచ్చకపోయిన కారణం చేత కొన్ని సందర్భాల లోపల ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరిని బయటికి పంపించుకున్నారు. అయిన వాళ్ళని దూరం తెచ్చుకున్నారు. ఆమ్దాన్ని తెచ్చేటోళ్ళని దగ్గరికి తెచ్చుకున్నాడు. ఆ ఆమ్దాన్ని తెచ్చేటోళ్ళు అవసరం తిరిగినాక ఇంకొకరి దగ్గరికి పోతున్నారు. అంటే ఈ మొత్తం ప్రస్థానంలో కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరీ, కేసీఆర్ని మాత్రమే కాకుండా మొత్తం రాజ్యాంగాన్ని, రాజకీయ వ్యవస్థని మొత్తాన్ని కోటరీ ప్రభావితం చేసింది అనేది ప్రధానమైనటువంటి విమర్శ. ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చే సమయంకి ఒక పక్కన కేసీఆర్ గారు, ఒక పక్కన కేటీఆర్ గారు, ఇంకో పక్కన హరీష్ గారు, ఇంకో పక్కన కవిత గారు, ఇంకో పక్కన సంతోష్ గారు, ఇంతమందిని దాటి కేసీఆర్ని కలవడానికి సామాన్యుడికి అవకాశం ఎక్కడ ఉంటుంది? బేసికల్గా అక్కడ పొరపాటు జరిగింది. కుటుంబ సభ్యులు మేము ఉద్యమం చేయలేదా అని కేటీఆర్ మాట్లాడతారు, కవిత మాట్లాడతారు. మీరు వచ్చింది చాలా లేటుగా వచ్చి జాయిన్ అయినారు. తెలంగాణ రాష్ట్ర సాధన వైపు రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్ణాలు కదులుతున్నాయి, తప్పెతట్లేదు, తెలంగాణ వైపు ఏమైనా అడుగులు పడతాయేమో అని అనుకున్న రోజు మీరు వచ్చారు రాజకీయాల్లోకి. మీరు రావడానికి నేను తప్పు పడతలేదు. మీకోసం మీరు ఇతరులను బలిచేసి వాళ్ళ స్థానాలలో మీరు వచ్చినారు. అక్కడ ఇబ్బంది జరిగింది. ఉదాహరణకి సిరిసిల్లలో మొన్న కేసీఆర్ గారి మీద మొన్న కూడా పోటీ చేసి ఓడిపోయినారు మిత్రుడు, నా సహచార న్యాయవాది కేకే మహేందర్ రెడ్డి గారు, అడ్వకేట్. ఆయన ఎప్పుడు ఎలక్షన్ అఫిడవిట్ రాసినా చంద్రశేఖరరావు గారిది ఆయన రాష్ట్రోడు చూస్తోడు, అంత దగ్గర ఉండేటోడు ఆ కుటుంబానికి. చివరికి ఒక సందర్భం వచ్చింది, కన్న కొడుకు సీటు ఇవ్వాలన్నా కేకే మహేందర్ రెడ్డికి సీటు ఇవ్వాలని అన్నప్పుడు మీరు కూడా ధృతరాష్ట్రంలాగానే ప్రవర్తించినారు. మీకు ధృతరాష్ట్రానికి మధ్యలో పెద్ద వ్యత్యాసం ఎక్కడ కనబడింది చెప్పండి? దెర్ ఈస్ నో డిఫరెన్స్. ఆ రోజు ధృతరాష్ట్రానికి తెలుసు దుర్యోధనుడు చేస్తున్నాయి తప్పులని అన్ని తెలిసి కూడా అంత గొప్ప రాజు ధృతరాష్ట్రుడు ఏం చేసినాడు? కన్న కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమతోటి కొడుకు చేస్తున్నటువంటి తప్పులకి ఆఖరికి రాజ్యాన్ని పోగొట్టుకునేటువంటి దుస్థితి.